ఏమంటారు ఈ విషయంలో బాలకోటే గారు? ఇప్పుడు ఒకవేళ నాన్ బెయిలబుల్ వారెంట్లో తీసుకొస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టకుండా ప్రస్తుతం లాకప్ డెత్గా కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో కూడా సిట్ ఒక నివేదికను సిద్ధం చేసింది, కోర్టుకి సమర్పించడం, రిమాండ్ విధించారు. ఓవరాల్గా మీరేం మాట్లాడతారు? మరోవైపు సీఏ నాగరాజ్కి బయట ప్రజల నుంచి మద్దతు, వారు జనసేన అంటున్నారు కానీ కృష్ణలంకలో ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు, కొంత క్రైమ్ రేట్ తగ్గిందని. ఏది ఏమైనా కూడా కోర్టు శిక్షలు వేయాలి కానీ పోలీసులు వేయడం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్. దానికి మీరేమంటారు? చందు గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. చందు గారు, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరగటం లేదా పోలీసుల చేతిలో అమాయకులు కానీ నిందితులు కానీ మృతి చెందటం కృష్ణలంకతోనే మొదలు కాదు, కృష్ణలంకతోనే అంతం కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగింది. దిశ మీద జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ఎస్పీ సజ్జనార్ గారు 6గురిని ఎన్కౌంటర్ చేశారు బహిరంగంగా. చేస్తే మనం పూలు చల్లామంటే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మహిళల మీద ఏదో యాసిడ్ పోస్తే వరంగల్లో డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేశారు. చాలామంది నక్సలైట్ల సంఘటనలో కానీ అగంతకుల సంఘటనలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం బాధ్యత పడుతుందా, తప్పించుకుంటుందా, మాకేమీ తెలియదని చెప్పేసి వెనకబోతుందా, చర్యలు తీసుకోమని ముందుకు పోతుందా అనేది చర్చ. ఈరోజు కృష్ణలంక సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడింది, బాధితులు పరామర్శించింది, ఎఫ్ఐఆర్ కట్టింది, 302 సెక్షన్ పెట్టింది, ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది, ముద్దాయిని అరెస్ట్ చేసింది, కోర్టుకు పెట్టింది, జైలుకు పంపింది. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. గత 5 ఏళ్ళు ఇది జరగలేదు కాబట్టే మాట్లాడారు. సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తుంది అని మీకు ఒక్క మాట కూడా చెప్తా. గత 2 రోజులుగా బాధిత కుటుంబం అంటే సాయికృష్ణ కుటుంబం ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇందాక తల్లిగారు మాట్లాడారు, మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, మాకు న్యాయం జరిగింది అనే మాట బాధిత కుటుంబమే మాట్లాడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కృష్ణలంక సంఘటన కులానికి రంగులద్దటం అనేది మొట్టమొదటి చేసిన పని. నేను చెప్తున్నా, ఏ తల్లి గర్భశోకానికి అలాంటి ఇబ్బంది జరగకూడదు. ఒకవేళ సాయికృష్ణ, ఇదిగోండి తల్లిచ్చిన రిపోర్ట్ చదువుతున్నా, మా అబ్బాయి 9వ తరగతి వరకు చదివాడు. సాయికృష్ణ 20 సంవత్సరాలు 9వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత చదువు మానేశాడు. ఈ మధ్య ఒక హత్య కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చినాడు. కృష్ణలంక మాచవరం పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులకు సంబంధించి కోర్టుకు హాజరు కానందున నా కొడుకు సాయికృష్ణ మీద NBWలు పెండింగ్లో ఉన్నవి. పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేస్తారని భయపడి ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2 PT వారెంట్లతో ఈ సాయికృష్ణ అనే వ్యక్తిని తెచ్చాడు. ఇది జరిగిన సంఘటన. దీనికి కులాల రంగు అద్దింది ఎవరు? అంబటి రాంబాబు గారు. ఎవరద్దారు? ఇంకో మాట ఏంటంటే, దళితుల మీద హత్యలు జరగటం లేదు, తప్పనిసరిగా దాని కులం గురించి మాట్లాడాలి. డాక్టర్ సుధాకర్ కానీ లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ కింది కులాలు కాబట్టి, లేదా సుగాలి ప్రీతి కానీ కింది కులాల మీద జరిగే దాష్టీకాల మీద వాటి గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాటికి సంబంధించిన రాజ్యాంగంలో సెక్షన్లు ఉన్నాయి, SC ST అట్రాసిటీ ఉంది ఇవన్నీ. కానీ ఇక్కడ నాగరాజు చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి ఛార్జ్ షీట్లో అలాంటి రిపోర్ట్ ఇచ్చింది, CC కెమెరాలు మాయం చేశారని ఇచ్చింది. అది కస్టోడియల్ డెత్ అని స్పష్టంగా చెప్పింది. నిన్న మొన్న ఏమైపోయాడని మనం అనుకున్నాం, కస్టోడియల్ డెత్ అని ఇంకో మాట కూడా చెప్పింది రిపోర్టు. పోలీసులకు తెలిసి కూడా కోర్టులో 29వ తారీఖున హాజరుపరచమంటే తెలిసి అబద్ధం చెప్పారని కూడా చెప్పింది. దీని వెనక ఇంకెవరో ఎవరుంటారు? నాగరాజు గారే ఉన్నాడు. ఆయన మొత్తం దానికి సంబంధించిన క్రియ. పైపచ్చి 9వ తరగతి విద్యార్థి, ఇతనే పెద్ద లావాదేవీలు, పెద్ద ఆర్థిక ఇబ్బందులు, సెటిల్మెంట్లు చేసే వ్యక్తి ఏం కాదు. నిన్న మొన్న మీరు చూశారు, జగ్గైపేటలోనే జైల్లో కలిసిన ఫ్రెండ్ని మందు దాగి ఆశయసత్వంలో గొంతులో పొడిచాడు. ఆ క్రైమ్ రికార్డు ఉంది. 24 ఏళ్ల వయసులో 22 కేసులు ఉన్నాయి అంటే అయినా సరే సాయికృష్ణనే పోలీసులు
ఈ విధంగా చంపే హక్కు లేదు. అవును. ఈ విధంగా కస్టోడియల్ టార్చర్లో మాయం చేసే హక్కు లేదు. అది పౌర హక్కుల ఉల్లంఘనే. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తుంది. అంటే నేను ఒక మాట ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను కూడా నేను నెమరవేయడంలా. కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీకి దీని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా మేమేనండి. ప్రతిపక్షం మాకేం చెప్పనక్కల, అధికార పక్షమైన మేమే, ప్రతిపక్షమైన మేమే. ఇక్కడ ఏం ప్రతిపక్షం లేదు. అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్షం అవుతుంది తప్ప అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రతిపక్షమే ఉంది. ఏ సమస్య వచ్చినా, ఆ మధ్య మహిళల మీద జరిగిన, బాలికల మీద జరిగిన అత్యాచారాలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ రైతుకు సమస్య వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చెప్పించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదండి. అంటే నేను అనేది ఏంటంటే, ప్రభుత్వాలు అలా బాధ్యత పడితే వాటి మంచి ప్రభుత్వాలు అంటారు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదని సిఐ నాగరాజుని కాపాడే ప్రయత్నం చేస్తే తప్పు అవుతుంది. ఎక్కడ కాపాడలేదే, ఎక్కడ కాపాడలేదు కదా చందు గారు. అలాంటి కాపాడే ప్రయత్నం కాపాడలేకపోతే సీసీ నాగరాజున కాపాడే ఉద్దేశం లేకపోతే సీసీ ఫుటేజ్ ఎందుకు ధ్వంసం అయినాయి? 10 నెలల పాటు సీసీ ఫుటేజ్ ఎందుకు తీసేసారు? దానికి అలా కాదు మీరు అడిగే క్వశ్చన్ అది సిఐ నాగరాజ్ గారే అందులో ఉన్నారు, ఆయన మాయం చేసి ప్రభుత్వానికి. కోటయ్య గారు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం చెప్పండి. కోటయ్య గారు, సిఐ నాగరాజు ఎక్కడున్నాడు? స్టేషన్లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా? స్టేషన్లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి లక్ష్మణరావు గారు. ఎస్, 8 రోజుల్లో బెయిల్ ఇచ్చారంటే టీడీపీ గవర్నమెంట్. సుగల్ ప్రీతిని రేపు చేసి అత్యంత కరెక్ట్ గా చంపిన వ్యక్తులకు 8 రోజుల్లో బెయిల్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్. మాట్లాడు, నేను 150 మాట్లాడతా. అరే 3,500 కోట్ల రూపాయల మద్యం ముడుపులు బాగోతులు ఎవరిదండి? అలా కాదు లక్ష్మణరావు గారు, కోటయ్య గారు, టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఎవరో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడతామేమో, నాగేశ్వర రెడ్డి ఎవరు? అలా కాదు లక్ష్మణరావు గారు, కోటయ్య గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, కోటయ్య గారు ఒక్క నిమిషం. మీరు వినండి, మీరు చందు గారు మాట వినండి. చెప్పండి. డిబేట్కి వచ్చి ఏదో రౌద్రం చేద్దాం, రాళ్ళు వేద్దాం అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. నేను చెప్తున్నా, సంఘటనకు బాధ్యత పడ్డామని చెప్తున్నాం మేము. అలా కాదు టాపిక్ మీద మాట. ఆ రోజు బాధ్యత పడాల ప్రభుత్వం, మేము బాధ్యత పడ్డాం, ఇప్పుడు బాధిత కుటుంబం మాట్లాడుతున్నా. మీకు తెలుసా చందు గారు? అవును, సాయి కృష్ణ గారి తల్లిదండ్రులు మాట్లాడటం లేదండి. వాళ్ళు న్యాయం జరిగిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఏది ఏమైనా కస్టోడియల్ డెట్ అనేది తప్పే, దానికి శిక్షలు వేయాల్సింది కోర్టులు. దానికి ఒక క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు రిమాండ్ ఉంది. అదంతా జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ టాపిక్ మీద మాట్లాడుకుని డైవర్ట్ అవుతున్నారు. మళ్ళీ మీతో మాట్లాడతా బాలకోటయ్య గారు. ప్రస్తుతం మనకి అడ్వకేట్ అయ్యప్ప గారు ఉన్నారు, వారితో క్వశ్చన్ తీసుకోబోయే